ఇక్కడ ప్రేమకు పరీక్షలు పెడతాం. పాస్ మార్కుల కోసం కాదు, బ్రేకప్ ట్యాగుల కోసం. నేను అసలే కోపదారి మనిషి తెలుసు కదా. దేవుడిని ఎంటర్ చేద్దాం. నేను ఇంటర్వ్యూ లేకపోతే ఏమున్నదా? బజ్జీలు బండి ఉంది కదా. నేను బజ్జీలు వేస్తానా, నువ్వు పొట్టాలు కడుతులే గాని పోయి ఎవరినో పిలుచుకోరా పోరా రే. బజ్జీలు తినడానికా? ఇంటర్వ్యూకి రా రే. చేసే మూడు వస్తావు అన్ని సర్వనాశనం అయిపోతాయి. ఒక జంట వస్తున్నారు కదా, స్టార్ట్ చేయి. ఇంకా ఇక్కడ ప్రేమకు పరీక్షలు పెడతాం. పాస్ మార్కుల కోసం కాదు, బ్రేకప్ ట్యాగుల కోసం. మీలో ఎవరు ఎక్కువ ప్రేమను గెలిచినారో చెప్పేది మీ పని. మీ గొడవలు పెద్ద చేయడం ఆ పని. లెట్స్ వెల్కమ్ టు యువర్ ప్రేమ జంట. నీ పేరేంటి? భరత్ కుమార్ సార్. నీ పేరు? నా పేరు భార్గవి అండి. చూసారా, అప్పుడే వీళ్ళు పేర్లోనే కలిసిపోయారు. ఈ షో అయ్యే లోపల కలిసి ఉంటారా, విడిపోతారా? లెట్స్ వాచ్. మీ మొదటి ప్రశ్న, పెళ్ళైన తరువాత మీ ఆవిడిని జాబుకు పంపిస్తారా, పంపియరా? సార్, మా ఆవిడని నేను కష్టపెట్టలేను సార్, జాబుకు పంపించాను సార్. అయ్యో, నేనంటే ఎంత ప్రేమో. రేజనక, పగలనక, ఎన్ననక, వాననక, చల్లనక చదివి చదివి డిగ్రీలు తెచ్చుకుంటే ఇంత అందమైన ఆడబిడ్డని ఇంట్లోనే పెట్టుకొని ఎందుకు పనికిరాని ఎడారి మొక్కలా చేసేద్దాం అనుకోవడవా? సరే సార్, జాబుకు పంపిస్తాను సార్. ఆడబిడ్డని జాబుకు పంపించేసి సోఫాల్లో చల్లగా కాలు మీద కాలు వేసుకొని తింటూ కూర్చున్నావు అనుకోవడవా? నువ్వు అసలు మగాడివేనా? నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అంతే, మీ మగాళ్ళంతా అంతే. అరే ఏంట్రా ఇది? ఇక్కడ నన్ను ఏం చేయమంటారు సార్? నిన్ను ఆలోచించమంటాను. చూసారు కదా, చిన్న ప్రశ్నకే చిందర వందరైన జంట. మీరైతే ఏ సమాధానం చెప్తారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ రెండవ ప్రశ్న, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మీకు తెలుసుకోవాలనుందా? కానీ తెలుసుకోపోయే ముందు అప్పుడే అయిపోయింది అనుకోవద్దండి. ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే ఈ జరగబోయే పెళ్లి బంధమా లేక బంధనమా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇది తెలుసుకోవాలంటే మన బతుకు బచ్చీల బండి చూడాల్సిందే. కాకపోతే చిన్న విరామం, చింతించకుండా వేచి ఉండండి.